జై శ్రీరామ్. నెస్లిస్ట్ అందరికి కూడా నమస్కారాలు. జస్ట్ సమ్ టైమ్ బ్యాక్ పుష్ప సెకండ్ అల్లు అర్జున్ రాబోయే పిక్చర్ యొక్క ట్రైలర్ విడుదలైంది. అది అక్రాస్ ద కంట్రీ ఆ యొక్క ట్రైలర్ యొక్క లాంచ్ ఎంత మ్యాసివ్ స్కేల్లో జరిగింది అంటే ఆ గ్రాండ్యూర్ దానికి ప్రేక్షకులు ఆడియన్సెస్ ఉత్తర భారతదేశంలో కూడా ఎంతగా హ్యూజ్ రెస్పాన్స్ ఉన్నది, ఎంతగా దే ఆర్ డెస్పరేట్లీ వెయిటింగ్ ఫర్ ద ఫిలిం టు బి రిలీజ్ డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇంత హైప్ క్రియేట్ చేసిందంటే, ఇంత ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేసిందంటే, ఇంత ఫెర్వర్ అనమాట క్రియేట్ చేసింది ఈ పిక్చర్. అంటే ఇట్ ఈస్ జస్ట్ గోయింగ్ టు రాక్, నాట్ జస్ట్ ఇండియా, అక్రాస్ ద వరల్డ్. ఈ సినిమా గొప్ప రికార్డు సాధించబోతుంది అనేలాగా ఉంది. అది చూస్తుంటే ఆ యొక్క క్రౌడ్స్, ఆ యొక్క జనసందోహాన్ని చూస్తుంటే అలా కనిపించింది. ట్రైలర్ చూస్తే ఫోటోగ్రఫీ, అఫ్ కోర్స్ అల్లు అర్జున్ ఆయన స్టైలిష్ హీరో అనే పేరు ఉంది. అక్కడ స్పాంటనిటీ, ఇప్పుడు నార్త్ ఇండియన్ పాన్ ఇండియన్ పిక్చర్స్, బాలీవుడ్ అని 20-30 సంవత్సరాలు వాళ్ళు సౌత్లోని టాలెంట్ను, డైరెక్టర్స్ను, హీరోలను, యాక్టర్స్ని, టెక్నీషియన్స్ని వాళ్ళు పైకి రానియలేదు, తొక్కేశారు వాళ్ళు. ఎందుకంటే అంతకు ఉన్నటువంటి గవర్నమెంట్స్ కావచ్చు, లేకపోతే మాఫియా కావచ్చు, అవుట్ సైడ్ దుబాయ్ నుంచి మాఫియా హోల్డ్ ఉండడం, బాంబే ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇవన్నీ కారణాల వల్ల టాలెంట్ తెలుగులో పట కన్నడలో పట ఉన్నటువంటి టాలెంట్ బయటికి రాలేదన్నమాట. ఇప్పుడు ఏ కార్నర్లో పడ, ఏ రాష్ట్రంలో పడ, ఏ భాషలో పడ ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఉంటే అది పాన్ ఇండియా అవ్వడమే కాదు, అది ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా అదే అత్యద్భుతమైన రికార్డులు సాధించే అవకాశం ఏర్పడేది. ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ ఇంటర్ఫిరెన్స్ కానీ తొక్కేయడం కానీ అనేది లేదనమాట. ఎవరికి ఎంత టాలెంట్ ఉంటే వాళ్ళ ఆ టాలెంట్ను 100% ఎగ్జిబిట్ చేసుకునేటువంటి అవకాశము ఇక్కడ ట్రాన్స్పరెంట్ సిస్టమ్ అనేది వచ్చిందనమాట. అంటే బాలీవుడ్ యొక్క గుత్తాధిపత్యం, బాలీవుడ్ అనే పేరే కానీ అది ఉర్దూవుడ్, అది ఆ ఉర్దూవుడ్ యొక్క గుత్తాధిపత్యం అనేది పోయింది. మొత్తం ఖాన్ల యొక్క డామినేషన్ పూర్తిగా పోయి, ఖాన్ల యొక్క డామినెన్స్ని, వాళ్ళ కోడను మొత్తం బదలు కొట్టినటువంటి క్రెడిట్ రాజమౌళి, RRR, అంతకుముందు బాహుబలి, ప్రభాస్ది, ఇవన్నీ క్రెడిట్ అనమాట. దాని తర్వాత లాస్ట్ పుష్ప 1 ఎటువంటి రికార్డ్స్ బద్దలు కొట్టిందో మనకు తెలుసు. ఇప్పుడు ది సెకండ్ ఈజ్ జస్ట్ గోయింగ్ టు రాక్ అన్డౌటెడ్లీ. ఆ ట్రైలర్లో చూసింది ఆ చిన్న 2-3 సన్నివేశాలు ఉన్నప్పటికీ కూడా ఆ టేకింగ్ స్పాంటనిటీ అనేది కనిపించింది. అంటే అర్జున్ ఇక్కడ సినిమా టెక్నీషియన్ సుకుమార్ అనే వెరీ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ డైరెక్టర్, దానిలో డౌటే లేదు. ఆ మ్యూజిక్ కానీ, ఫోటోగ్రఫీ కానీ, ఆ లొకేషన్స్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఆ మ్యూజికల్ స్కోర్, ఇక డైరెక్టర్ స్కిల్స్ అయితే దానిలో అన్డౌటెడ్లీ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్, దానిలో కూడా డౌట్ లేదు. అర్జున్ యొక్క యాక్టింగ్ స్కిల్స్ గురించి డైలాగ్ మాడ్యులేషన్, డైలాగ్ డెలివరీ అనేది ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఆ పుష్పాల పట తగ్గేదేలే అంటూ రష్మిక మందన్నతో ఆ కెమిస్ట్రీ, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి అండ్ వెరీ సెన్సిటివ్ బట్ ద సేమ్ టైం వెరీ టచీ, ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయిందనమాట. ఇప్పుడు అందులో డీగ్లామరస్గా కనబడుతుంది. పుష్ప 1 పట రష్మిక ఒక చాలా లిబరల్ గర్ల్ లాగా ఉంటుంది కాబట్టి హైలీ, ఇప్పుడు బాలీవుడ్ లాగా ఎక్స్పెన్సివ్ కాస్ట్యూమ్స్, మొత్తం ఇంగ్లీషులో లాగా ఎంత పావు మీటర్ గుడ్డతో పిచ్చి గెంతులు, పిచ్చి పాటలు అలా లేదు. ఎంత డిగ్లామరస్గా ఉంటుంది. ఆఫ్ శారీ లోపల ఎంత సాధారణ ఒక విలేజ్ గర్ల్ లాగా ఉంటుంది. కంప్లీట్ అత్యంత సాధారణమైన విలేజ్ గర్ల్ లాగా కనబడుతుంది. కానీ ద కెమిస్ట్రీ విచ్ వాజ్ వర్క్డ్ అవుట్ ఇన్ ద ఫస్ట్ ఫిలిం వాజ్ జస్ట్ ఎక్స్ట్రాడినరీ. అది ఎంతగా కరెక్ట్ అయింది, ఆడియన్స్లో ఎంత దూసుకుపోయింది, ఎంతగా పెనిట్రేట్ చేసింది ఆడియన్సెస్ని అనేది మరి మీకు ఫస్ట్ సినిమా చూసే వాళ్ళందరికీ తెలుసు. అది ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో మనకు తెలుసు. జస్ట్ దాన్ని ఇంకా ఆ రికార్డును బదలు కొడుతూ ఈ సెకండ్ కూడా, ఈ పుష్ప సెకండ్ కూడా దానికి రికార్డు బదలు కొడుతుందనలో ఎటువంటి డౌటే లేదు యాక్చువల్గా. మళ్ళీ దీనిలో కూడా రష్మిక నేను కనబడుతుంది. ఇక్కడ ఐ జస్ట్ వాంట్ టు మేక్ వన్ కంపారిజన్. హిందీ ఖాన్ల పిక్చర్లు, ఆ హిందీ ఫిలిమ్స్ బట్ అంతా కూడా ఆర్టిఫిషియాలిటీ కనబడుతుందండి. అంటే ఒక ఆడియన్సెస్ ఎవరు కూడా కనెక్ట్ కారు.
ఫస్ట్లో ఎప్పుడో ఏదో ఏదో ఒక పాటనో మ్యూజికో యాక్షన్ ఏదో మంచిగా ఉంటే ఆ సినిమా హిట్ అవ్వడం వేరు, దట్ ఈస్ డిఫరెంట్. ఏదో ఒక పాయింట్ మీద మ్యూజిక్ బాగుంటే, ఎక్స్ట్రాడనరీ మ్యూజిక్ ఉంది అనుకోండి, హిట్ అవుతుంది. ఏదో స్టోరీ బాగుంటే హిట్ అవ్వచ్చు. సో ఏదో ఏదో సమ్ రీజన్గా హిట్ అవ్వచ్చు. కానీ హిట్ అయినా ఫ్లాప్ అయినా కూడా కరెక్ట్ అవ్వలేదు వాళ్ళు. ఆ సినిమాలు కానీ వాళ్ళ హీరోలు కానీ కరెక్ట్ అవ్వలేదు. వాళ్ళు 25-30 years నుంచి వాళ్ళ మొహాలు చూసి మొత్తిపోయింది, విసుగు వచ్చేసింది. జనాలు కూడా మొహం మొత్తిపోయింది, విసుగొచ్చింది. వాళ్ళ మొహాలు చూడడానికి కూడా ఇష్టపడతలేదు ఇప్పుడు. ఈ ఈ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ అల్లు అర్జున్ కానీ తెలుగులో ఏంటంటే హీరో పాజిటివ్ క్యారెక్టర్ అయినా కావచ్చు, లేకపోతే మాఫియా డాన్ క్యారెక్టర్ కావచ్చు, పాజిటివ్గా నెగిటివ్ అనేది కాదు ఇక్కడ. కానీ అని కరెక్ట్ అవుతున్నారు అన్నమాట. అంటే హీరో నెక్స్ట్ డోర్ నా లాగానే, మా పక్కింటి లాగానే ఉన్నాడే, నా ఫ్రెండ్ లాగానే ఉన్నాడే, మా బ్రదర్ లాగానే ఉన్నాడే, మా కజిన్ లాగానే ఉన్నాడే, వీడు అదే మన ఫ్రెండ్ వాడిలాగా లేడు, ఇలా అనుకునేలాగా ఉందన్నమాట. అంటే హీరో క్యారెక్టర్ పాజిటివ్ అయినా వీళ్ళైతే వీడు ఇలాగే ఉన్నాడే, వాడిని ఇటు వీళ్ళు అలాగే చేసేవాడు వాడు అని మనం కనెక్ట్ అయ్యేలాగా ఉందన్నమాట. వెదర్ హీరో ఆర్ హీరోయిన్, వాట్ ఎవర్ ద క్యారెక్టర్ ఇట్ ఈస్, దే ఆర్ జస్ట్ గోయింగ్ టు కనెక్ట్. అవి ఆడియన్సెస్ మొత్తం అందరికీ కనెక్ట్ అవుతుంది అనమాట. అంటే స్పాంటనిటీ కనబడుతుంది, అంటే ఆర్టిఫిషియాలిటీ లేదు కదా. కష్టపడి టీకుల మీద టీకులు తీసుకొని స్టూడియోలో బాగా రిహార్సల్స్ చేసి యాక్టింగ్ చేయటం లేదు అల్లు అర్జున్. జస్ట్ ఈజ్ డూయింగ్ స్పాంటేనియస్లీ. ఒకసారి ఆ యొక్క సీన్ విని దాన్ని టేక్ను ఓకే చేయడం అనమాట, దాన్ని యాక్ట్ చేయడం అనమాట. అంటే స్పాంటేనియస్గా న్యాచురల్ యాక్టర్ అనమాట. అంటే ఎలా ఫీలింగ్స్ ఎలా వస్తే ఆ ఫీలింగ్స్ ఎలా ఎక్స్ప్రెస్ చేయడం అనమాట. లోపల ఒకటి పెట్టుకొని పైకి ఒకటి చేయడం కాదు, హిపోక్రటికల్ ఎక్స్పోజర్ కాదు అనమాట. యాక్టింగ్ కాదు. టు యాక్ట్ ఈజ్ ఎ బ్యాడ్ థింగ్, టు లివ్ ద క్యారెక్టర్ ఈజ్ దట్ ఈస్ బెస్ట్ యాక్టింగ్. అసలు యాక్టింగ్ అనే వర్డే నెగిటివ్ సెన్స్లో వస్తుంది. క్యారెక్టర్ జీవించబడాలా, క్యారెక్టర్ నటించకూడదు. క్యారెక్టర్ నటిస్తే నువ్వు నటించినట్టుగా తెలిసిపోతుంది ఆడియన్స్కి. నువ్వు నటించావని ఆడియన్స్ తెలిసిందంటే యూఆర్ ఫెయిల్డ్ యాక్టర్ అనే కదా అర్థం. క్యారెక్టర్లో జీవించాలా. మన పాత సినిమాలలో ఎన్టీ రామారావు గారు కానీ లేకపోతే సావిత్రి గారు లాంటి వాళ్ళు ఇప్పుడు అలాగా మన అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళంతా కూడా యాక్టర్స్, దే ఆర్ నేచురల్ యాక్టర్స్ వీళ్ళంతా కూడా. సో మ్యూజిక్, ఫోటోగ్రఫీ, అర్జున్ యొక్క యాక్టింగ్ స్కిల్స్ పర్టికులర్లీ బాగా కనెక్ట్ అయ్యేది, బాగా ఆడియన్స్ని ఫ్యాన్స్ని బాగా సంతోషపెట్టేలాగా, బాగా వాళ్ళకి కిక్ తెప్పించే విషయం ఏంటంటే డైలాగ్ మాడ్యులేషన్, డైలాగ్ డెలివరీ అనేది ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. జస్ట్ ద యూత్ గెట్స్ అట్రాక్టెడ్ to his dialogue modulation. That is just going to rock undoubtedly in all spectrums, be it music, photography, story, location, and the background score, music, acting skills, undoubtedly everything is just going to be extraordinary. On the whole, ఈ పుష్ప సెకండ్ గొప్ప వెరీ మసాలా సూపర్ డూపర్ హిట్ కాబోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. I am also looking forward to see the picture. As soon as the film gets released across the country, people are just going to watch it immediately. First day నుంచే జనం ఎగబడతారు. ఇంకా one thing I would like to hear at this juncture, I would like to congratulate, అభినందించాల్సినవి ఏదంటే రాజమౌళి బాహుబలిని ద్వారా ఈ యొక్క బాలీవుడ్ అనే యొక్క మాఫియా ఫిల్మ్ ఇండస్ట్రీని యొక్క డామినెన్స్ని బద్దలగొట్టి, వాళ్ళ కంచుకొట్టను బద్దలగొట్టి పాన్ ఇండియా సినిమాలు ఒక హిందీ ఫిల్మ్ మాత్రం పరిమితం కాదు, పాన్ ఇండియా కాదు, వరల్డ్ ఇంటర్నేషనల్ లెవెల్ సినిమాలు మేము తీస్తాము, మాకు టాలెంట్ ఉంది, మేము అలా చేసి సక్సెస్ అయి చూపెడతాము అని వాళ్ళు చూపెట్టారు, అది సాధించి చూపెట్టారు. బాహుబలి, ట్రిపుల్ ఆర్ వచ్చింది, పుష్ప అలాగే హిట్ అయింది. ఇప్పుడు రాబోతున్న నెక్స్ట్ పుష్ప కూడా ఆ విధంగానే కాబోతుందన్నమాట. ఇలాగా ఒక నిఖిల్ యొక్క స్మాల్ హీరోతో పాన్ ఇండియా పిక్చర్ తీసిండ్రు, ఎంత సక్సెస్ అయిందో మనకు తెలుసు. అట్లా టెక్నీషియన్స్ మన దక్షిణం నుంచి, తెలుగు నుంచి టెక్నీషియన్స్, హీరోసు, సినిమాలు, డైరెక్టర్సు మన భారతదేశం హిందీ ఇండస్ట్రీ యొక్క డామినేషన్ పూర్తిగా బద్దలు కొట్టేసి పాన్ ఇండియా పిక్చర్ తీయడమే కాకుండా
ఇంటర్నేషనల్ పిక్చర్స్ తీసేసి ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రశంసలు పొందడమే కాదు ఆదరణ పొందుతున్నారు. వరల్డ్ వైడ్ కూడా మార్కెట్ అనేది అత్యద్భుతంగా పెరిగింది. బాలీవుడ్ కంప్లీట్గా హ్యాస్ టేకెన్ ఏ బ్యాక్ సీట్ అండ్ సూనర్ ఆర్ లేటర్ బాలీవుడ్ బీ ఏ ఫర్గాటన్ స్టోరీ. ఈ విధంగా మాఫియా ఉర్దూ వుడ్ ఇండస్ట్రీని తొక్కడం అంటే వీళ్ళు కాంపిటీషన్ ఆటోమేటిక్గా వాళ్ళే కనుమరుగైపోయారు. టాలెంట్ అనేది వాళ్ళ సొంతం కాదని, నిజమైన టాలెంట్ వాళ్ళ దగ్గర లేనిలేదు, నిజమైన టాలెంట్ మన దగ్గర ఉందని ఈ తెలుగు యొక్క వాళ్ళ కీర్తిని, తెలుగు వాళ్ళ టాలెంట్ను ప్రపంచానికే పరిచయం చేసి ప్రపంచానికి చూపెట్టినటువంటి డైరెక్టర్లు, యాక్టర్లు, టెక్నీషియన్స్ అందరు కూడా అభినందనీయులే. ఐ హోప్ all of you must have watched the trailer. Let's look forward to watch the film. Jai Shri Ram.